ఉన్నాయండి నేను ఒక్క నిమిషం మే ప్రతి సంవత్సరం మనం మే 24వ తేదీ సీడ్ మేళాని అంటే ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ స్టేట్ ఫార్మ్ అయినప్పటి నుంచి కూడా మనం మే 24వ తేదీ సీడ్ మేళాగా మనము జరుపుకుంటున్నాము. ఒక రైతులకు ఒక పండగలాగా అంటే మంచి విత్తనం ఏ పంట అయినా కానీ ప్రతి పరిశోధనా స్థానంలో ఏ వెరైటీస్ ఏ పంటలు అయితే పండిస్తున్నారో వాటి యొక్క అంటే డిస్ప్లే చేసేసి వాటి గుణగణాలు అయితేనేమి యాజమాన్య పద్ధతులు ఇవన్నీ కూడా ఎంత సీడ్ ప్రొడక్షన్ చేస్తున్నామో అదే స్టేషన్కి వెళ్ళి తీసుకోవడము, లేకపోతే హైదరాబాద్లో మాత్రం పెద్ద ఎత్తున యూనివర్సిటీలో మన గ్రౌండ్స్లో ఏమవుతుందంటే అన్ని స్టేషన్స్ ఏ ప్రొడ్యూస్ చేస్తారో అవన్నీ కూడా డిస్ప్లే సేల్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇకపోతే మన కంది తీసుకున్నట్టయితే 2021లో TDRG 59 తెలంగాణ కంది 3 రిలీజ్ అయిన తర్వాత మనకు 2022 డిసెంబర్లో మనకు GI వచ్చింది. అంటే భౌగోళిక గుర్తింపు రావడంతో మన కంది తాండూరు నుంచి విడుదలైన వెరైటీస్ ఏవైనా కానీ వాటికి డిమాండ్ అనేది బాగా పెరిగింది. ఈ GI వచ్చిన తర్వాత కందిపప్పుకు కూడా రేటు బాగా పెరిగింది అనమాట. 9,000 నుంచి 12,000 ఇప్పుడు పప్పు తీసుకున్నట్టయితే 170, 180 ఇంకా ఒక్కొక్క నెల పోతే ఫ్యూచర్లో మనకు కంది బోర్డు అనేది వచ్చినట్టయితే ఈ GI ప్రాంతంలో ఉండే మండలాలలో రైతులు ఉత్పత్తి చేసే కందికి ఏదైతే బాస్మతి రైస్కి మనం ఒక 10 రూపాయలు ఎక్కువ పెట్టి కొంటామో ఆ విధంగా కందికి కూడా మంచి రేటు రైతులకు వచ్చే అవకాశం వేస్తే మంచి మొక్క వస్తుంది, మనకు మంచి గింజ వస్తుంది. అదేవిధంగా మంచి యాజమాన్య పద్ధతులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎండాకాలం దుక్కులు చేసుకోవడము, వానలు పడిన తర్వాత మళ్ళీ గుంటకాలు రొప్పుకోవడము ఒక 2-3 సార్లు చేస్తే వాన పడిన వారం రోజులకు చేస్తే స్టేల్ సీడ్ బెడ్ ప్రిపరేషన్ అంటాం. అంటే మొలకంతా కూడా వెళ్ళిపోతుంది. అట్లా 2-3 సార్లు చేస్తే కలుపు అంతా వెళ్ళిపోతుంది. వీలైనంత వరకు మనము కలుపు మందులు వాడకుండా మనము అంటే దానికయ్యే ఖర్చు అనేది మనం తగ్గించుకోవచ్చు. ఇందాక సుధాకర్ సారు వీరందరూ కూడా శేఖర్ కానీ వీళ్ళందరూ కూడా ఎలా వేసుకుంటే మనకు మంచి దిగుబడులు వస్తాయనేది మన ప్రోగ్రెసివ్ రైతు శ్రీనివాసరెడ్డి ఎక్మయ్య గారు కూడా చెప్పారనమాట. ఈ విధంగా వేసుకొని దీంట్లో చిన్న పాయింట్స్ ఉన్నాయి. థిన్నింగ్ అంటే గుర్తు తీయడం అంటే 15 నుంచి 20 రోజుల్లో ఒక్కొక్క మొక్క అంటే ఒక బోధ దగ్గర